గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు. గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలు పట్టలేదు. భూమిని ఎవ్వరు దాచలేరు నీటిని ఎవ్వడు కోయలేడు. భూమిని ఎవ్వరు దాచలేడు నీటిని ఎవ్వరు కోయలేడు. గుండాల జిల్లా యాదాద్రి భువనగిరి అని ఉంది. ఏందన్న మైపాలని ఇంత దూరం వచ్చినావంటే ఈ ఊరుకు పెద్ద చరిత్ర ఉంది. అప్పట్లో సాయుధ పోరాటంకు సంబంధించిన పోరాటంలో ఒక 3 చనిపోయారు అనేది కూడా ఉంది. అదేవిధంగా ఒక టీఆర్ఎస్ ఫౌండర్ కూడా ఇదే గ్రామంలో ఉన్నాడు, ఉప్పలన్న లాంటి వాళ్ళు. అదేవిధంగా ఇంకా అనేక మంది యోధులు కన్న గ్రామం ఇది. ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చింది, చాలా దగ్గరలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ గ్రామంలో 10-15 బెల్ట్ షాపులు ఉండే అవి బంద్ చేయించి యువత మత్తుకు బానిస కాకుండా ఎస్పెషల్గా పొద్దున్న లేవగానే అది ఆగుతున్నారంట. దానివల్ల ఖరాబ్ అవుతున్నారని చెప్పి కొద్దిమంది కలిసి ఆ స్వామి యాదవ్ లాంటి వాళ్ళు, సర్పంచ్ షాప్ లాంటి వాళ్ళు, మరి వాళ్ళందరూ కలిసి మహిళలందరూ పోరాటం చేసి మరి బెల్ట్ షాపులు బంద్ చేసిరు అన్నట్టు మనకు సమాచారం వచ్చింది. మాట్లాడదాం. సర్పంచ్ సాబ్ రండి అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు మరి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారా లేదనేది మహిళలను కూడా అడుగుతాం. చెప్పండి అన్న, అసలు ఏమైంది స్టోరీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మరిపడి ఆ ప్రజలకు నమస్కారం. నేను గెలవగానే మా యువకులు అట్లాగే మా మహిళా సంఘాలు, మరిపడిగా మహిళలు అందరూ కూడా నన్ను ఫస్ట్ తీర్మానం మీద సంతకం పెట్టించుకోరు. మాకు ఈ తీర్మానం కావాలని కోరిర్రు. దాంతోపాటు బెల్ట్ షాపులు బంద్ చేస్తామని తీర్మానం ఏకీభంగా మా పాలకవర్గం, ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ అందరం సంతకం పెట్టడం జరిగింది గ్రామ సభలనే. అట్లాగే మాకు కూడా మా గ్రామ పెద్దలు అట్లాగే బెల్ట్ షాపులు కూడా మాకు సహకరించి ఇప్పటి వరకు ఏం అమ్మట్లేరు. మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకుందామని మా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ. కొంత ఇట్లనే ఇక షార్టేజ్ అవుతుంటే కూడా తాగడం మానేస్తారు కదా, కొంచెం తాగడం అయిపోతుంది. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ లైసెన్స్లు అవన్నీ క్యాన్సిల్ చేపిరి. మా ఒక్క రాష్ట్రం కాదు, మా ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామాలు కూడా ఇట్లనే ఉండాలి, అన్ని మండలాలు కూడా ఉండాలి, మా రాష్ట్రమే మంచిగా ఉండాలి. రంగుల పండుగ చేస్తుండు. మొత్తం ఇల్లు వెలుపున రంగులే, రంగు పోసుకోకుండా ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే తిడతారు. ఆడకట్టుకోవాలని ఏమన్నా అన్న, పక్క పంటలు ఇట్లా చేస్తున్నావు అన్న, నీకేంది, నా ఇల్లు నా సంసారం, నా పెళ్ళం నా పిల్లలు నా ఇల్లు నా సంసారం, నువ్వెవరు, అవసరం లేదు నీకు, నా ఇంటికి రావద్దు అన్నట్టు కూడా ఉన్నాడు. అంత లుచ్చగాళ్ళు ఉన్నారు. అంత లుచ్చగాళ్ళు కాదు, అంటే వాడు మాట్లాడాడు, లోపలికి పోయిన మందు మాట్లాడిపిస్తుంది. తాగినప్పుడు మంచి వాళ్ళు ఉంటారు, తాగినప్పుడు మంచిగానే పోతాడు బాధారెమ్మటి, మంచి ముచ్చట్లు కానీ పోతాడు సార్. మొత్తం 70 ఏళ్ళు ఉంటారు. 70 ఏళ్ళు ఉండి నరకం చూపిస్తారు. 70 ఏళ్ళ వయసులో నరకం చూపిస్తారు. ఏమన్నంటే రక్తాలు పొడుచుకునుడు, చింపుకునుడు, ఆడలను తిట్టుడు, బజారులను తిట్టుడు, చాలా కష్టాలు ఉన్నాయి సార్. మందు నిషేధం అయితేనే ఈ ఊరు బాగుపడుతుంది అనుకోనే మహిళలు ముందుకు వచ్చినాం. అసలు మరి ఏంది మరిపడిగానే ఎట్లా లైన్లోకి తీసుకొస్తారు? కొద్ది మందిని అయితే కంట్రోల్ చేసుడు కష్టం ఉంది. కానీ మీకు ఎనీవే కంగ్రాచులేషన్, ఒక 190% అయితే తగ్గించారు. 190%. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు మహిళా సంఘాలకు ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు లేని నేను ఒక్కడితోటి కాదు కూడా. ఇక ముఖ్యంగా వీళ్ళు మేము చెప్పిన తర్వాత ఏమిటంటే చర్యలు తీసుకోవడం, అదేవిధంగా వీళ్ళు రావడం ఇలా జరిగింది. ముఖ్యంగా కారణం బంద్ చేయడానికి ఆలోచన ఏంటంటే, పేర్లు చెప్పను, ఏంటంటే 3 క్వింటాల బియ్యం ఒక ఎవరికి తాగుడు కాదు, ఒక బెల్ట్ షాప్ యజమానికే ఇచ్చిండు. అంతగానం పెండింగ్ ఉందా బిల్? అంతగానం పెండింగ్ ఉంది. కేసీఆర్ పైసలు, రేవంత్ రెడ్డి అన్న పైసలు డైరెక్ట్ వాడికి ఇచ్చుడు. ఇంట్లో ఏమైందంటే ఉరేసుకుంటాని బ్లాక్మెయిల్ ఉరేసుకుంటా బ్లాక్మెయిల్ పోయి ఆయన మందలిస్తే వాళ్ళ కొడుకులు కూడా ఇక వాళ్ళు గొప్ప లేకని వాళ్ళు చెప్పలేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది మొత్తం బంద్ చేయాలి. బంద్ చేపిస్తే మాకు తెలిసిన వాళ్ళు, ఇంకోటి మా ఫ్రెండ్ వాళ్ళు కానీ ఇంకెవరైనా వాళ్ళ తల్లులు ఇప్పుడు ఉన్నావు బాధపడి వేరే దగ్గరికి ఉండి బతుకుతుండు. రోజు పొద్దున్న కూలిగా పైసలు తీసుకోవడం, ఒక అమ్మ పోవడం, డోర్ కొట్టడం, తాగడం, రావడం. ఆమె లివర్ ఖరాబ్, ఇది ఖరాబ్, పోరాడు చూసి జనగాంలో నివసిస్తుండే. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి తెలియదు. సెకండరీ ఇగో వీళ్ళు ఉన్నారు, ఎవరు, ఇగో 15 మంది పోరగాళ్ళు దునుకుతారు బెల్ట్ షాప్ యజమాని దగ్గర. దసరా రోజు చిన్న లొల్లైంది. లొల్లై పెద్ద ఇష్యూ అయిపోయి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జైలుకు పోయి తిరుగుతారు పేషి కోసం. ఎవరు బాధ్యులు? అది వీళ్ళు చెప్తారా? అదే బెల్ట్ షాపు లేకపోతే సార్, బెల్ట్ షాపు లేకపోతే వీళ్ళు ఆడికి పోయి తాగురా, ఎవరి ఇంట్లో తాగురు, లేకపోతే ఊకుందరు.
ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంది ఇదంటే అయిపోయింది. ఇంకా పిల్లలు ఉన్నారు అలా, యంగ్స్టర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడు రేపు 1వ తారీఖు పోవాలి మళ్ళీ ఆలేరు. ఆ విషయం ఊరు ప్రజలకు ఎవరికి తెలియదు. ఇలా ఒకటేంటంటన్నా, ఇప్పుడు మేము బంద్ చేయాలని లెటర్ ప్యాడ్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది, కట్టుబడి ఉన్నారు. మీరు వయసు అమ్ముకుంటా అని అంటోళ్ళు మీరు అమ్ముకుంటాం మేము చేసుకుంటాం అని అంటోళ్ళు ఉంటారు కదన్న. నేను ఏమంటున్నానంటే తాగుతోళ్ళకు తాగునోళ్ళకి గొడవలు వద్దు, ఇవన్నీ వద్దు. నేను ఏం చెప్తానంటే మేము కూడా లెటర్ ప్యాడ్ పెట్టుకున్నాం, మీరు కూడా తాగుతామని లెటర్ ప్యాడ్ తెచ్చుకొని గవర్నమెంట్ అఫీషియల్ లెటర్ ప్యాడ్ తెచ్చుకొని మేము అమ్ముతాం ఇలాగానే అని లెటర్ తెచ్చుకోండి. నేను వద్దానం, తాగుపోతాం మేము అట్లా మేము వద్దానం. మీ లెటర్ అంతే అన్న గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకోండి. మేము పర్మిషన్ తెచ్చినాం, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది, సర్పంచ్ సహకరించి మేము ఇచ్చేసినాం. మీరు కూడా లెటర్ తెచ్చుకోండి, అమ్ముకోండి, మేము కూడా తాగుతాం. ఒకటేంటే 100 కుటుంబాలు ఆగబెడతారు సార్. 10 ఇప్పుడు అమ్మేది ఊర్లో 10 కుటుంబాలు, వాళ్ళే ఆర్థికంగా మంచిగా ఉంటారు. ఆ 100 మంది ఆగమవుతారు. 100 మంది గురించి ఆలోచించాలన్నా 10 మంది కోసం ఆలోచించాలా? అదే ఇంకా మీ 10 కుటుంబాలలో మళ్ళీ భార్య తాగదు, వాళ్ళ భర్త తాగడు, వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు సాయంత్రం పూట ఒక పెగ్గేసి మంచిగా ఉంటారు. కానీ మనమే పూరి గుడిసె కూడా లేదు సార్. ఇప్పుడు వాళ్ళు బంధమైన వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారు, తాగి రోజు తాగటానికి అది ఏం లేదు. ఏం లేదు, ఇదే సార్. యువత కూడా ఖరాబ్ అవుతుంది సార్. నువ్వేం చెప్తావు మరి ఇప్పుడు? అసలు నీకు ఎట్లా ఈ థాట్ వచ్చింది? ఫస్ట్ నువ్వేనా ఇక్కడ వచ్చి సర్పంచ్ని కలిసి చెప్పావా? వాస్తవానికి మునుగోడు మండలంలో దోస్తులు ఎక్కువ నాకు. ప్రతిరోజు స్టేటస్లో వాళ్ళే వచ్చేటి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ గారు మొత్తం బెల్ట్ షాపులకు మొత్తం బంద్ చేయించారు. సెకండరీ ఒక వైన్ షాప్ కూడా టైమింగ్ పెట్టారు. అలాంటి లీడర్ మనకు వచ్చిందనుకో రాష్ట్రానికి, మరి మన రాష్ట్రంలో మొత్తం బెల్ట్ షాపులు అనేది ఉండదు. ఇంకోటి సెకండరీ వైన్ షాప్లో కూడా ఒక టైమింగ్ ఉంటుంది. అలాంటి నాయకుని ఇంప్రెషన్స్ తీసుకొని నేను మన ఊరికి కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సర్పంచ్ గారు కలవడం, మహిళా సంఘాలను కలవడం, వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం ఏదో విధంగా సక్సెస్ అయింది సార్. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు సార్ తోటి ఈ ఆలోచన రావడం వల్ల నేను మరిపడేకి వచ్చిన మునుగోడు కాన్స్టెన్సీ. ఏమంటారు, నిజమేనా మునుగోడు రాజగోపాల్ రెడ్డి వింటురా మీరు పేరు? చాలాసార్లు విన్నాము, చాలాసార్లు సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ చూసినాం, మీ ఛానల్ కూడా చూసినాము. ఎందుకనంటే మీరు ఫస్ట్ మీకు కూడా ధన్యవాదాలు, మా గ్రామానికి ఇంత దూరం వచ్చిన మీ టీంకి అందరికీ. మునుగోడు కాన్స్టిట్యున్సీలో వచ్చేసి టైమింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది. 1 o'clock అని అంటే ఆ టైం కరెక్ట్ టైంకే తాగుతున్నారు. అక్కడ ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే మునుగోడు నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఈ మునుగోడు నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి రాష్ట్రమంతటా స్టార్ట్ కావాలి. ఇదంతా రాష్ట్రమంతటా స్టార్ట్ అవుతాయి. రాజగోపాల్ రెడ్డి అనేట ఆయనే రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ కాన్షియస్తో పాటు మిగతా కాన్షియస్ కూడా దృష్టి పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచించి బెల్ట్ షాపులు లేకుండా మొత్తం చేసి కేవలం వైన్ షాపులు మాత్రం ఒక టైం ఇవ్వం పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుంది, కష్టపడ్డాడు కష్టపడతాడు, తాగటోడు బానిస కాకుండా ఒక లిమిట్లో ఉంటాడు, ఆరోగ్యాలు కూడా కాపాడుకుంటాడు, అందరు బాగుంటారు. ముఖ్యంగా అయితే మా యువ నాయకుడు ఈ స్వామి యాదవ్ చేసిన ఈ పనికైతే మేము అందరం అభినందిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని అయితే చేస్తున్నాం. అలాంటి కాన్షియస్ మా ఆలేరు కాన్షియస్ కూడా కావాలన్నది కోరుకుంటున్నాం. మీరు మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు కూడా చెప్పండి. నా పేరు సింగారం సునీత, మాది మరపడిగ గ్రామం, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ మద్యపాన నిషేధం గురించి మా గ్రామంలో యువత వాళ్ళు సహకరించారు. వాళ్ళ తగ్గట్టు మేము ముందుకు వచ్చినాం. మాకు సహకరించి సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ వాళ్ళు తీర్మానించి మద్యపాన నిషేధం చేసిర్రు. దానికి సంతోషంగా మా మహిళా సంఘాలు, మా మహిళలందరూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక మునుగోడు ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి ఈ మందు నిషేధించిర్రు, ఈ బెల్ట్ షాపులు మూయించిర్రు. తీసుకున్న దానికి కూడా ఒక టైం లిమిట్ పెట్టిర్రు. ఆయన ఆదర్శంగానే మా గ్రామం మేము కూడా ఆ విధంగానే ఆ బాటలనే పోతున్నాం. ఇదే విధంగా రేవంత్ రెడ్డి సీఎం చేసిండు అనుకో, ఇక మీకు పెద్ద టెన్షన్ ఉండదు. ఇక సీఎం చేస్తే అంతకంటే అదృష్టం ఏముంది, అంతకంటే అదృష్టం ఏముంది. 2 కోట్ల మహిళల తరపున చెప్పండి అమ్మ సీఎంకు. ఎందుకంటే 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఆ 2 కోట్ల మహిళల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? సీఎం గారికి చెప్పదలసింది ఒకటే, సీఎం గారికి చెప్పదలసింది ఒకటే, అన్నా నీకు 1000 కోటి వందనాలు. ఈ మందు నిషేధించు, రాష్ట్రం అంతా నిషేధించండి అన్న. మేము ఆడోళ్ళం చాలా బాధ కష్టాలు పడుతున్నాం అన్న. ఈ మందు నిషేధించితే మా కుటుంబాలు బాగుంటాయి. నువ్వు బంగారు తెలంగాణ దేకున్నా ఈ ఆరోగ్యంగా ఉంటే మేమే బంగారు తెలంగాణలో ఉన్నట్టే అన్న. ఇదొకటి మాత్రం మీరు మాకు చేయాలి. గాలికి గాయం కారే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వరు దాచలేరు, నీటిని ఎవ్వరు కోయలేరు, భూమిని ఎవ్వరు దాచలేరు,
గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు. గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలు పట్టలేదు. భూమిని ఎవ్వరు దాచలేరు నీటిని ఎవ్వడు కోయలేడు. భూమిని ఎవ్వరు దాచలేడు నీటిని ఎవ్వరు కోయలేడు. వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు. వీరులు నింగలి తారలున్న పోరాటం అన్నది ఆగబోదు. వీరులు నింగిలో తారలైన పోరాటం అన్నది ఆగబోదు. వీరులు నింగిన తారలైన పోరాటం అన్నది ఆగబోదు. ఆ వీర వనితల గన్న అమ్మ తెలంగాణ కన్నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వీర వనితలై. పుడతారులే మళ్ళీ వీర వనితలై. సూపర్ అమ్మ, గట్టి కొట్టాలి క్లాప్స్. అమ్మ సింగారం సునీత అని చెప్పింది. సింగారం ప్లేస్లో సింగర్ సునీత అంటే అయిపోతుంది. అంతే కదా? అసలు ఎంత గొంతు బాగుందమ్మా. మరి మీరు ఎందుకు పెద్ద మొత్తంలో ట్రై చేయట్లేదు? మా గ్రామానికి చాలు. వీరులు నింగిలో తారలైనా పోరాటం అన్నది ఆగబోదు. ఆ వీర యోధుల గన్న అమ్మ తెలంగాణ కన్నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వీర యోధులై. పుడతారులే మళ్ళీ వేల యోధులై. ఈ వీర యోధులు ఎవరో కాదు, మన సర్పంచ్ సాపు, ఆ తర్వాత స్వామి యాదవ్, వీళ్ళందరే వీర యోధులై పుట్టిర్రు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో సర్పంచులు కానీ యూత్ కానీ గ్రామ కమిటీ కానీ అట్లా తయారు కావాలి. యోధులు వీరులు అంటే గుర్రాలు వేసుకునే రారు, ఇట్లా నార్మల్గా కూడా కనబడతారు. ఏ సర్పంచ్ అని ఇంత డేర్ డిసిషన్ తీసుకోడు జనరల్గా. ఆ స్వామి యాదవ్ చెప్పంగానే చేయాలని కూడా లేదు. ఏముందే నువ్వు ఎప్పుడన్నా ఒకసారి వస్తే అటు పో అని చెప్పి అందరితో కలిపి కొట్టిపించేటోళ్ళు కూడా ఉన్నారు. మంచి చేసేటోళ్ళు కొట్టిపించేటోళ్ళు ఉన్నారు, చంపేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లా కాకుండా కాపాడుకుంటూ చేస్తుండు అన్న కుమారన్, విజయ్, రవి. సాయుధ పోరులో సమర నినాదం తల్లి ఐలమ్మ గదరో బారా సాకలైలమ్మ గదరా. తెలంగాణ పోరాట చరితలో చెరగని విల్లు మాయమ్మ గదరో విప్లవ కిల్ల మాయమ్మ గదరా. విల్లు మాయమ్మ గదరో విప్లవ కిల్ల మాయమ్మ గదరా. తెలంగాణ పోరాట చరితలో చెరగని విల్లు మాయమ్మ గదరో విప్లవ కిల్ల మాయమ్మ గదరా. త్యాగాల మాగాని తడియారని ధరణి వీరపుత్రుల సాలు విప్లవాల జాలు. వీరపుత్రుల సాలు విప్లవాల జాలు. విసునూరు దొరముక వేటలో అమ్మ వెన్ను చూపని తల్లి బొబ్బిలై లేచింది. వెన్ను చూపని తల్లి బొబ్బిలై లేచింది. మడమ తిప్పని పోరు సాగిన జనహోరు. మడమ తిప్పని పోరు సాగిన జనహోరు. రణబేరి మోగించి రగిలిన తన తీరు. సాయుధ పోరులో సమర నినాదము తల్లి ఐలమ్మ గదరో మన సాకలైలమ్మ గదరా. తెలంగాణ పోరాట చరితల చెరగని విల్లు మాయమ్మ గదరో విప్లవ కిల్ల మాయమ్మ గదరా. మామూలు లేదు అమ్మా. నేను ఎంతో మంది సింగర్లను విన్నా కానీ ఇట్లా ఈమె గొంతులు నా మాధుర్యం అంతటా దొరకదు. మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. గ్రామ ప్రజలంతా ఎంకరేజ్ చేస్తారమ్మా. రాష్ట్రం అంతా తిప్పుదామా? మేము ఎమ్మెల్యే అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మీ మునుగోడులో బెల్ట్ షాపులు రద్దు చేసినట్టు అంతటా రద్దు కావాలంటే సింగారం సునీతక్క లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాటలు పాడితే చాలామంది ఎడ్యుకేట్ అవుతారు. చాలామంది ఎమ్మెల్యేలలో మార్పు వస్తుంది. మేము అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లంచాలు తీసుకొని కొందరు బెల్ట్ షాపులను ఇవ్వడము అట్లా చేస్తే చాలామంది చనిపోతున్నారు. చాలామంది తల్లులు బాధపడుతున్నారు. ఇప్పుడు సింగర్ సునీత వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చిండు, అన్న ఉప్పలయ్య. అయితే మీరు అప్పుడు ఒక స్టోరీ కూడా చెప్పారన్న, సాయుధ పోరాటం అన్న, ఇక్కడ ఇదేనా? మా గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3 వ్యక్తులు తుపాకీ తూటాలకు బలయ్యారు. అందులో ఈ ఆపోజిట్కే గజ్జెల్లి మల్లె అని దీన్ని కట్టించి కాల్ చంపడం జరిగింది. ఎస్సీ అతను గజ్జెల్లి మల్లె. తర్వాత గాజరాజు, సింగారాజు ఇంకిద్దరు ఆ మోత్కూరు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు రజాకారులప్పుడు అక్కడ వాగుల పొక్క తీసి వాళ్ళతోనే తీపిచ్చి అక్కడ కాల్చడం జరిగింది. వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. 3 అమరులయ్యారు. ఈ గ్రామానికి ఆ చరిత్ర ఉంది. సప్పలు కొట్టాలని ఇట్లాంటి గ్రామంలోకి రావడం అంటే అసలు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడేమో తుపాకీ తూటలకు బలైతే ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే ఎర్రమందు లోపటేసుకొని వీళ్ళే బలవుతారు. అప్పుడు రజాకారులు చంపితే ఇప్పుడు వీళ్ళే చంపుకుంటారు. ఇదేనా? అంతేనా?
వాళ్ళది వీర మరణం అయితే ఇల్లది ఇది పనికి మాలిన మరణం, ఇది దిక్కుమాలిన మరణం. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కనతల్లి సనుబాల రుణమెట్ల తీరో కనిపెంచిన తల్లి భ్రమలెట్ల తీరో తీరో కనిపెంచిన తల్లి భ్రమలెట్ల తీరో రాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది అంగిలాగు తొడిగి చెంగున ఎగరేసి అంగిలాగు తొడిగి చెంగున ఎగరేసి నింగిలో బిడ్డను ముద్దాడుతావు నింగిలో బిడ్డను ముద్దాడుతావు నింగిలో బిడ్డను ముద్దాడుతావు పసిబిడ్డ జరమొచ్చి పాలు దాగానంటే పసిబిడ్డ జరమొచ్చి పాలు దాగానంటే రంపంతో నీ గుండె కోసేసినట్లాయే రంపంతో నీ గుండె కోసేసినట్లాయే రంపంతో నీ గుండె కోసేసినట్లాయే ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కనతల్లి సనుబాల రుణమెట్ల తీరో కనిపెంచిన తల్లి భ్రమలెట్ల తీరో పాలు దాపినావు పాట నేర్పినావు నవ్వు నేర్పినావు నడక నేర్పినావు మలములు ఉచ్చపోసి మైల చేసిన గాని గిచ్చి గిల్లిన గాని జిజ్జు చేసిన అమ్మ నీ ఓపిక అంతు జిక్కదే కన్న తల్లి కడుపులోతు తెలవాదే ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కనతల్లి సనుబాల రుణమెట్ల తీరో కనిపెంచిన తల్లి భ్రమలెట్ల తీరో ఇదండి, అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టారు. నిజంగా తల్లి గురించి అద్భుతంగా వాడింది అక్క. మేము ఎడ్ చేసిన లింక్ ఏం చేస్తున్నామంటే తాగుడుకు అలవాటు అయిన వాళ్ళు అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తాగేటోళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా. రాత్రిపూట 2 పెగ్గులు తాగేటోళ్ళ గురించి మాట్లాడతలేను. పొద్దున్న లేచిన నుంచి తాగేటోడు తాగుడే పనిగా పెట్టుకున్నోడు ఈ అక్క పాట వినండి. మీ తల్లిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే మీకు బాగా బలిసి మస్తికొచ్చి పొద్దున్న లేచిన నుంచి తాగుడు పెట్టి అసలు ఒక్కొక్కడు అంటున్నాడు మేము అలసిపోతున్నామట. తాగి అలసిపోతురా? మీకు నిజంగా మనసుంటే మీకు టైంపాస్ కాకపోతే మీ తల్లి రుణం తీర్చుకోండి. మీ తల్లి కాళ్ళు నొక్కండి. మీ తల్లికి నెత్తిలో కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. కానీ తల్లి రుణం తీర్చుకోలేనిది ఎట్లెట్లా పెరిగిర్రు ఎట్లెట్లా అంతా గుర్తుకు తెచ్చుకోవాలా. తాగుడు ఒకటే పని. తాగడానికే పుట్టినాం, తాగడానికే బతుకుతున్నాం, తాగే చచ్చిపోతాం అనే లైన్లో ఎవడు బతకకూడదు. అసలు ఇంత దుర్మార్గమైన ఆలోచనలు చేయడం తప్పు. ఆ బెల్ట్ షాపులు అమ్మేటోని కానీ ఎవరైతే అధికారులు బెల్ట్ షాపుల్లోకి ఎంకరేజ్ చేసేటోళ్ళని కానీ లేదంటే విపరీతంగా ఇంకొకరిని అలవాటు చేసి చెడగొట్టేటోని కానీ నిజంగా మీకు మంచిది కాదు, న్యాయం కాదు, మీ పిల్లలకు కూడా మంచిది కాదు. బెల్ట్ షాపులు అమ్మేటోళ్ళకి కూడా చెప్తున్నాం, నువ్వు 1000 బిల్డింగులు కట్టినా ఒకటే రూమ్లో వండుకోవాలి. 1,00,000 రూములున్నా ఒకటే రూమ్లో వండుకోవాలి. ఒకటే ఫ్యాన్ కింద ఉండాలి. 100 ఫ్యాన్లు వేసుకోలేవు, 100 రూమ్లలో వండలేవు. 3 పూటలే తినాలి, 30 పూటలు తినలేవు, బంగారం తినలేవు. కాబట్టి డబ్బు సంపాదించండి కానీ అక్రమ మార్గంలో, అది కూడా అక్రమంగా మద్యం అమ్మి డబ్బు సంపాదించకండి. దయచేసి రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు రద్దు కావాలి. వైన్సులు కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినట్టు ఆయన మధ్యాహ్నం 1 గంట చేసిండు, రేపు భవిష్యత్తులో 5-6 గంటలకు కూడా సాయంత్రం చేస్తా అంటున్నాడు. రాష్ట్రం అంతా కూడా వైన్సులు కూడా సాయంత్రం 5 నుంచి 8 లోపు ఇట్లా ఏదన్నా ఒక టైం పెట్టుకున్న 3 గంటలలో అమ్మేటట్టే చెయ్యాలా. లేకపోతే ఇది బంగారు తెలంగాణ కాదు, వల్లకాడు తెలంగాణ అవుతుంది, వితంతువుల తెలంగాణ అవుతుంది. చిన్న 25 ఏళ్ళ పిల్లలు ముండమోస్తున్నారు. కాబట్టి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఈ పోరాటంలో పాల్గొనాలి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడాలి. రామచంద్రరావు బీజేపీ పార్టీ నుంచి మాట్లాడాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడాలి. అకునూరు మురళి, కోదండరాము, విమలక్క వీళ్ళంతా కుల సంఘాల మధ్య మందకృష్ణ అన్న, ఆర్ కృష్ణ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బెల్ట్ షాపుల రద్దు,
వైన్స్ నియంత్రణ. ఈ వైన్స్లు కూడా సాయంత్రం మాత్రమే ఒక 3-4 గంటలు అమ్మేటట్టు, ఇంకా వీలైతే ప్రభుత్వమే రేషన్ షాపులలో రోజుకొక 3 గంటలు 4 గంటలు అది కూడా సాయంత్రమే అమ్మేటట్టు ప్లాన్ చేయాలి. ఈత కళ్ళును తాటి కళ్ళును ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి వీళ్ళని ఇటువైపు మరలించి ఇది బంగారు తెలంగాణ కాకపోయినా సరే కానీ ఆరోగ్య తెలంగాణ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేస్తూ నేను చెప్పింది ఓకేనమ్మా, మంచిదేనా? మీరు అందరు పోరాటంలో పాల్గొంటారా? ఎక్కడికైనా వస్తారా? ఇంకా లాస్ట్ ఫైనల్గా మా బెల్ట్ షాపులు రద్దు చేయాలి, రద్దు చేయాలి. రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు రద్దు చేయాలి, రద్దు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులను రాష్ట్రం అంతా రద్దు చేయాలి, రద్దు చేయాలి. జై జవాన్, జై జవాన్, జై హింద్.